శ్రీకాళహస్తి సబ్ డివిజన్లో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డీఎస్పీ నరసింహమూర్తి మీడియా సమావేశంలో మాట్లాడుతూ నేరాల నియంత్రణ, మాదక ద్రవ్యాల నిర్మూలనకు విస్తృత చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఏరియా డామినేషన్లతో పాటు 15 కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించి పత్రాలు లేని 600 వాహనాలను సీజ్ చేశామన్నారు. రాత్రి వేళల్లో తిరుగుతున్న 49 మందితో సహా శాంతి భద్రతలకు భంగం కలిగించే 55 మందిపై బైండవర్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో 1 టౌన్ సిఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పట్టణ ప్రజలకు మీ వస్తువులు, మీ ఆభరణాలు, విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ఎవరైనా ఏదైనా పని మీద బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు పోలీస్ స్టేషన్లో సంప్రదించి మేము బయటికి వెళ్తున్నాం సార్, మా ఏరియా మీద కొంత నిఘా ఉంచండి అని చెప్తే HMS కెమెరాలు కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఆ ఏరియాలో నిఘా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు వారి వస్తువుల పట్ల, విలువైన ఆభరణాల పట్ల వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడ నేను తెలియజేస్తున్నాను. ఇప్పటిదాకా రిపీటెడ్ గా గాంజా సప్లై చేస్తున్న వారిని గుర్తించి 4 మీద పిట్ ఎన్డీపీఎస్ కేసు, పిట్ ఎన్డీపీఎస్ కేసులు నమోదు చేయడం, వారిని కడప సెంట్రల్ జైలుకు తరలించడం జరిగినది. అదేవిధంగా తరచుగా దొంగతనాలకు, నేరాలకు పాల్పడుతున్న వారిని కూడా గుర్తించి ఒక 6-7 మందిని పీడీ యాక్ట్, ప్రివెన్షన్ డిటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం, వాళ్ళు కూడా కడప సెంట్రల్ జైలుకు తరలించడం జరిగినది. అందరికీ తెలియజేయడం అంటే కాళహస్తి పట్టణ ప్రజలకు